సో ఈ మధ్య చాలా వింటున్నాను. ఒక ఆయన చెప్తున్నాడు 46 నంబర్ పెట్టుకుంటే డబ్బుకి లోటు ఉండదు. 4 కుబేర సంఖ్య, 6 శుక్ర సంఖ్య. కరెక్టే. అంటే ప్రతి ఒక్కరూ 46 నంబర్ వాడవచ్చా? నేను 2లో పుట్టాను. 2 అంటే చంద్రుడు, 46 అంటే 1 సూర్యుడు. సూర్యుడు పొగలు, 2 నైట్ చంద్రుడు. 2లో పుట్టినోళ్ళు 1 నంబర్ వాడచ్చా? సో జనరల్గా అందరికీ 46 లక్కీ, అందరికీ 50 లక్కీ అని చెప్పడానికి లేదు. మీ మొహం వేరే, నా ముఖం వేరే, నా వాయిస్ వేరే, మీ వాయిస్ వేరే. ఒక్కొక్కరికి ఒక లక్కీ నంబర్. వెహికల్స్ అన్నీ ఒకటే, కీ మారుతూ ఉంటుంది. స్టార్ట్ చేయాలంటే అందరికి ఒకే కీ అయితే అన్ని బండ్లు దొంగతనం అయిపోతాయి. సో 46 నంబర్ ఇది 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 28లో పుట్టినా అమృతం. 2లో పుట్టిన వాళ్ళకి, 11లో పుట్టిన వాళ్ళకి, 20లో పుట్టిన వాళ్ళకి, 29లో పుట్టిన వాళ్ళకి విషం. అదేవిధంగా 6లో, 15, 24, 8, 17, 26లో పుట్టిన వాళ్ళకు కూడా ఈ 46 నంబర్ విషం. సో దయచేసి అందరికీ జనరల్గా చెప్పకండి, ఎవరి లక్కీ నంబర్ వాళ్ళది. సో మీ లక్కీ నంబర్ తెలుసుకోవడానికి మీరు స్క్రీన్లో నంబర్స్కి వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి. మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో వీఆర్ ఛార్జింగ్ 500. మేము 28 అవర్స్లో మీ లక్కీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, 6th ప్లేస్లో ఏ నంబర్ ఉండాలి, 10th ప్లేస్లో ఏ నంబర్ ఉండాలి, టోటల్ కౌంట్ ఎంత ఉండాలి మీకు క్లియర్గా వివరిస్తాను. నేను చెప్పే లక్కీ నంబర్ వాడుకోవడం ద్వారా లక్ మీ సొంతం అవుతుంది. మీ పేరులో కూడా మార్పులు చేసుకోగలిగితే 100% లక్ మీ సొంతం. సో అప్పుడు లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్ చాలామంది లేట్ చేస్తున్నారు. మన బాడీలో నెగిటివ్ తీయాల్సింది లక్కీ స్టోనే. ఈ లక్కీ స్టోన్ నెగ్లెక్ట్ చేయకండి.